ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రెజర్ పెట్టేవాడు, ప్రతి డిపార్ట్మెంట్ని బాగా ప్రెజర్ పెట్టేవాడు. ఎందుకంటే టైమ్లీ కంప్లీట్ కావాలి, ఏషియన్ గేమ్స్ దగ్గరికి వస్తున్నాయి. నేను ఒకరోజు ఈవినింగ్ 6 o'clock ఆ స్టేడియం ముందు కూర్చొని ఆలోచిస్తున్నాను. నా దగ్గర ఉన్న మేజర్ కాంట్రాక్టర్లు అంటే మేస్త్రీలు కాంట్రాక్టర్లు ఉంటారు కదా, పిలిచి అడిగి ఇది ఎలా చేయగలుగుతాం ఒకసారి చెప్పండి అని అడిగితే ఎవరు కూడా సార్ కష్టం సార్, ఇది చేయలేము, దీనికి అసలు ఇప్పుడు దీనికి కనీసం సపోర్ట్స్ కూడా లేవు, మనం కాంట్రాక్ట్ చేయలేము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇది చేశారు. ఎవరు చేయలేమంటే నేను ఒకటే బలంగా నమ్మాను, ఎవరు చెయ్యలేనిది మనం చేయాలి లైఫ్లో. మనం ఎవరు చేయలేనిది మనం చేస్తేనే మనం ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాం, అంతే కదా. మనం ఎవరు చేయలేనిది మనం చేయగలిగితేనే మనకంటూ ఒక రికగ్నిషన్ వస్తుందనే ఆ రోజే నేను బాగా బలంగా నమ్మాను అదని. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, నెక్స్ట్ డే నుంచి వర్క్ స్టార్ట్ అవుద్దండి అని చెప్పాను. చెప్పేశారు నెక్స్ట్ డే నుంచి వర్క్ స్టార్ట్ అవుద్దని చెప్పాను. ఇంకోటి ఏంటంటే పీపుల్స్ అంతా తిరుగుతుంటారు కాబట్టి డే టైంలో చేయలేము. అది నేనేం చేశానంటే మా టీం అందరికీ బాగా మోటివేట్ చేసి రాణిగంజ్ వెళ్ళేసి అప్పటి వరకు మీ మిషన్స్ లేవు, పవర్ స్పేర్లు, మనం యాక్చువల్గా పొలాల్లో కొట్టే పవర్ స్పేర్లు ఒక 10 పవర్ స్పేర్లు తెప్పించేసి 4 నైట్స్లో ఎల్బీ స్టేడియం అండ్ బాక్సింగ్ స్టేడియం పవర్ స్పేర్లు తీసుకొని మొత్తం పవర్ స్పేర్లు అంటే పెద్ద పెద్ద గన్నులు తీసుకొని 4 daysలో నేను చేసిస్తే డిపార్ట్మెంట్ అంతా 4 days తర్వాత డిఈసి ఏఈ వీళ్ళంతా వచ్చి ఆశ్చర్యపోయారు. ఇది ఒక వండర్, అసలు ఎలా చేయగలిగాడు, ఎవరు చేయగలిగాడు అని చెప్పి ఆ రోజే అప్రిషియేట్ చేశాను.